ఎలాగూ దేవుని సన్నిధి మానవులతో కలిసి ఉంది, దేవుని సన్నిధి ఉంటే ఎలాంటి జయాలు కలిగినాయి అనేవి మనము గత 6 వారాలుగా ధ్యానిస్తున్నాం. ఈరోజు 7వ వారం. గాడ్ శాంక్చురీ, గాడ్స్ ప్లేస్, గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్, లేకపోతే ద గాడ్స్ మీటింగ్ ప్లేస్, దేవుడు కలుసుకునే స్థలం. చెప్పాను కదా, దేవుడు ఎక్కడ కలుసుకుంటాడు మనల్ని? అమీన్పూర్ సెంటర్లో ఉన్న టీ టైమ్స్ చాయ్ బండి దగ్గర, రాజన్న టీ కొట్టు దగ్గర ఎక్కడ కలుసుకుంటాడు దేవుడు? దేవుని మందిర ఆవరణంలో. హల్లెలూయా. దేవుని మందిరములో, దేవుని ఆవరణములో దేవుడు మనల్ని కలుసుకుంటాడు. దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడతాడు. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధి అక్కడ ఉంటుంది. గత వారం మనం చూసాం, దేవుని సన్నిధి దగ్గర ఉన్నప్పుడు గొప్ప జయాలు కలిగినాయి. ఎలాగూ ఆ యోర్దాను నది, యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలనందరినీ యోర్దాను నదిని ఎలాగూ దాటించాడో, యాజకులు ముందు ఎలాగో మందసమును పట్టుకొని వెళ్తూ యాజకులు ఆగి ఉండగా ప్రజలందరూ ఆ యోర్దాను యొక్క జల ప్రవాహము ఏకరాశిగా ఉంచబడినప్పుడు ఈ జల ప్రవాహములను దాటుకొని ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగూ ముందుకు వెళ్ళారో మనం ధ్యానించాం. అలాగే తర్వాత యోర్దాను దాటినాక వాళ్ళకు 2వ ఆటంకం వచ్చింది. ఏం ఆటంకము? వెరీ గుడ్, ఎరికో కోట కూడా. అది ఏంటి? వాగ్దాన దేశంలోకి ప్రవేశముకు అది మొదటి ఆటంకము. ఆ వాగ్దాన దేశము ప్రవేశించడానికి ఆ ఎరుకో కోట గోడను ఛేదించుకొని వెళ్ళాలి. అప్పుడు ఛేదించుకొని వెళ్ళాలంటే వాళ్ళు పలుగులు, పారులు, గుణపాలు వాడారా? ఆ ఎరుకో కోట గోడలు, పెద్ద పెద్ద కోటలు కూల్చటానికి ఏమి అవసరమైంది అని అంటే దేవుని సన్నిధి అవసరమైంది. యాజకులు దేవుని సన్నిధిని మోసుకుంటూ బూరలు ఊదుతూ స్తుతులు చెల్లిస్తూ ఎరుకో కోట గోడలు చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఎరుకో కోట గోడలు 7వ దినమున బీటలు వారి కింద పడిపోయింది. హల్లెలూయా. దేవుని బిడ్డలందరూ వాగ్దాన దేశంలోకి ఎంటర్ అయ్యారు. ప్రతి జయములో దేవుని సన్నిధి నీతో ఉండాలి. ప్రతి ఎరుకో కోటగోడలు నువ్వు దాటాలంటే దేవుని సన్నిధితో పాటే నువ్వు నడవాలి. ప్రతి యోర్దాను వంటి ఆటంకాలు వచ్చినా నువ్వు దేవుని సన్నిధితో పాటే నువ్వు వెళ్ళాలి. యాజకులు ముందు వెళ్తారు, యాజకులతో కలిసి నువ్వు వెళ్ళాలి. ఈ విషయాలన్నీ పోయిన వారం నేర్చుకున్నాం. ఎంతమంది గుర్తుంది? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రియులారా, ఈరోజు ఆ తర్వాత మనము బైబిల్లో చూసుకుంటూ వెళ్తే ఈ మందస్సము ఎలాగూ కాపాడబడింది, ఈ మందస్సము ఎలాంటి మహిమ చూపించింది అని మనం చూస్తే, కట్ చేస్తే యెహోషువ వాగ్దాన దేశంకి వచ్చేసాడు. ఆ 12 గోత్రికులకు భూభాగాన్నంతటినీ పంచేశాడు. లేవీయులకు భూమి ఇవ్వలేదు, ఎందుకంటే లేవీయులు యాజకులు కాబట్టి యాజకులకి వాళ్ళకి కొలత ఉండదు. వాళ్ళకి యాజకులకి ఏమీ భూమి ఉండదు, వాళ్ళకంటూ ఏమీ ఉండకూడదు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అదే. యాజకులకు ఎప్పుడు ప్రజలందరూ కలిసి యాజకులను పోషించాలి, కానీ యాజకుడికంటూ సొంతది ఏది ఉండకూడదు అనేది నియమము అప్పట్లో. అయితే ఆ 12 గోత్రికులకు అందరికీ పంచినాక అప్పుడు యెహోషువ గ్రంథం చూస్తే మీకు తెలుస్తుంది, యెహోషువ కాలేబుకు హెబ్రోన్ ఇస్తాడు, ఇంకా అనేక మందికి అనేకమైన ప్రాంతాలు భూమి విభజిస్తూ ఉంటాడు. మీరు ఎక్కడ ఉండండి, మీరు తూర్పు వైపు ఉండండి, మీరు పడమర వైపు ఉండండి అని ఒక్కొక్క గోత్రికులకు ఒక్కొక్క ల్యాండ్ అప్పచెబుతూ ఉంటాడు యెహోషువ. ఆ తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు ఆ వాగ్దాన దేశంలో స్థిరపడతారు. ఆ వాగ్దాన దేశంలో స్థిరపడినాక మోషే బయటకు తీసుకొచ్చాడు ఐగుప్తు నుంచి. యెహోషువ వాగ్దాన దేశంలోకి ప్రవేశపెట్టినాక ఇశ్రాయేల్ ప్రజలు ఒక భూమిలో ఒక చోట స్థిరంగా ఉన్నారు. ఆ స్థిరంగా ఉన్న క్రమంలో వాళ్ళు న్యాయాధిపతుల చేత వాళ్ళు పాలింపబడుతూ ఉండేవాళ్ళు. అప్పట్లో రాజులు లేరు, అప్పట్లో ప్రవక్తలు లేరు. ఆ తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతులు అంటే ఎవరు గుర్తు రావాలి మీకు వెంటనే? ఒక దెబోరా, ఇంకా సంసోను, గిద్యోను, వీళ్ళందరూ న్యాయాధిపతులు చూస్తే కనబడుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ న్యాయాధిపతుల తర్వాత దేవుడు న్యాయాధిపతులతో పని అవటలేదు. న్యాయాధిపతులు ప్రజలను దేవుని క్రమంలో ఉంచలేకపోతూ ఉన్నారు, వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉన్నారు. న్యాయాధిపతులు అంటే దే ఆర్ ఏమనాలంటే కంపోజిషన్ ఆఫ్ ఏ ప్రాఫిట్ అండ్ ఆల్సో ఏ కింగ్. అంటే ఒక రాజులాగా ఉండేవాళ్ళు,
అలాగే ప్రవక్తలాగా కూడా ఉండేవాళ్ళు. ఒకవైపు యుద్ధాలు చేసేవాళ్ళు, మరొక వైపు ప్రవచించేవాళ్ళు. ఒకవైపు ఆత్మచేత నింపబడేవాళ్ళు, మరొక వైపు రోషం కలిగి శత్రువుల్ని చంపేవాళ్ళు. అంటే ఒక రాజు, ఒక ప్రవక్త కలిపి మిళితమైన ఒక వ్యక్తిత్వమే న్యాయాధిపతులు. ఆ న్యాయాధిపతి గ్రంథంలో చూస్తే మీ న్యాయాధిపతులు అందరూ అలాంటి వారుగానే ఉంటారు. ఆ తరువాత దేవుడు న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత మనము మొదటి సమూయేలుకు వస్తే దేవుడు అప్పటి వరకు ఆ ప్రవక్తలను కూడా అక్కడ ఉంచుతూ ఉంటాడు. మొదటి సమూయేల్లో మొట్టమొదట కనబడే ప్రవక్త ఎవరు? సమూయేలు పుట్టక ముందు ఉన్న ప్రవక్త. వెరీ గుడ్. ఏలి అనే ప్రవక్త. ఏలి వృద్ధుడు, ముసలివాడు, బాగా లావు ఉండేవాడు. తన కుమారులు దేవుని మందసం దగ్గర, దేవుని బలిపీఠం దగ్గర చాలా భయంకరమైన కార్యాలు చేస్తూ ఉండేవాళ్ళు. చేయకూడని పనులన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. పండిత పుత్ర పరమసుంట అన్న రీతిగా ఈ ఏలీ గారు ప్రవక్త అయితే ఆయన కుమారులు కూడా, మీకు విషయం తెలుసా, సమూయేలు గారు కుమారులు కూడా పనికిమాలిన వాళ్ళే అయ్యారు. వాళ్ళు ప్రవక్తలుగా మారలా. ఇన్ఫ్యాక్ట్ సమూయేలు యొక్క కుమారుల వల్ల ప్రజలందరూ వచ్చి మాకు ఇంకా నీ కుమారులు పనికిమాలిన వాళ్ళు, ఇంకా మాకు ప్రవక్త లేరు, అందుకే ఈ లోక మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి అని అప్పుడు రాజుని అడిగారు. అప్పుడు సౌలును, ఇశ్రాయేలు ప్రజలు సౌలును రాజుగా వాళ్ళు స్వీకరించారు. సమూయేలు అభిషేకించాడు. ఏదైనా ఇవన్నీ పక్కన పెడితే మనము సీక్వెన్స్ చూస్తే ఏలీ ప్రవక్తగా ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు, ఒక రాజు లేడు, ఒక నియమం లేదు. ప్రవక్త అధికారం కింద ఆ ప్రవక్త, ఆ మందసం ఉండేది. ఆ మందసం దగ్గర ప్రవక్త యాజకత్వం చేస్తూ ఉండేవాడు. చాలా భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు మొదటి సమూయేల్లో చూస్తే ఒకనొక సమయమున ఏలీ యొక్క కుమారులు, అతని కోడళ్ళు వాళ్ళందరూ ఉంటున్న సమయంలో 4వ అధ్యాయంలో చూస్తే ఒక రోజున ఫిలిస్తీయులు యుద్ధంకి వస్తారు. మొదటి సమూయేలు 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే ఫిలిస్తీయులు యుద్ధంకి వస్తారు ఇశ్రాయేల్ మీదకు. ఇశ్రాయేల్ ఫిలిస్తీయులు యుద్ధం చేయటకై బయలుదేరి ఎబెనేజర్లో దిగగా అని ఉంది. ఫిలిస్తీయులు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిస్తీయులు అఫెకులో దిగిరి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీద తమ్ముని యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలు ఫిలిస్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. చూడండి, ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల మీద యుద్ధంకు వెళ్ళారు. యుద్ధంకు వెళితే ఎవరు ఓడిపోతూ ఉన్నారు? ఇశ్రాయేలీలు ఓడిపోతున్నారు. సుమారుగా 4,000 మంది చనిపోయారంట, హతులయ్యారు. 3వ వచనం చదివితే, కాబట్టి జనులు పాళెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిస్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకొందము రండి. అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనం రక్షించునని. చూడండి, వీళ్ళకి ఒక చక్కటి ఆలోచన వచ్చింది. వీళ్ళ ఆలోచన ఏంటంటే, మనము యుద్ధములో ఉన్నాము కనుక, యుద్ధము చేసేది దేవుడే కనుక, మందసము షీలోహులో ఉంది. షీలోహులో ఉన్న ఆ యొక్క మందసమును, షీలోహులో దేవుని మందసం ఉంది, అక్కడ చిన్న దేవుని మందిరం ఉంది. అక్కడ ఆ మందిరము మనం చూస్తాం కదా, వాక్యంలో కూడా చూస్తాం. షీలోహులో బాలుడైన సమూయేలు ప్రతిరోజు మందిరపు తలుపులు తీస్తూ ఉండెను అనే వాక్యం ఉంటుంది. అంటే సొలొమోను కట్టక మందిరము కన్నా ముందు టెంపరరీ ప్లేస్లో షిలోహులో దేవుని మందసము అక్కడ ఉండేది. ఆ మందసము అక్కడ ఉన్నప్పుడు వీళ్ళందరూ అనుకున్నారు, మనము ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోతున్నాం కనుక మందసాన్ని తీసుకొచ్చి యుద్ధరంగంలో పెట్టుకుందాం అనుకుంటారు. అంతే కదా, తల కింద బైబిల్ పెట్టుకున్నట్లు అనమాట. నిద్రలో కళ్ళు వస్తూ ఉంటుంటే, నిద్ర రాకపోతుంటే ఏం చేస్తాం మన వాళ్ళు? డైరెక్ట్గా ఏదో పెన్ డ్రైవ్ పెట్టుకున్నట్టు ల్యాప్టాప్కి తల కింద బైబిల్ పెట్టుకుంటారు. అప్పుడు ఆ బైబిల్లో ఉన్న డేటా అంతా మన తలలోకి ట్రాన్స్ఫర్ అయిపోతున్నట్లు, బైబిల్లో ఉన్న వాక్యం అంతా మన తలలోకి వెళ్ళిపోతున్నట్లు. లేకపోతే మన తల కింద బైబిల్ ఉంటే ప్రతి చీకటి శక్తి వచ్చి చూసి, బాబోయ్ సార్ బైబిల్ పెట్టుకున్నారు, మళ్ళీ రేపు వద్దామని వెళ్ళిపోయినట్లు బైబిల్ పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఆ సైకలాజికల్ ఫీలింగ్ అనమాట.
దేవుని మందసము యుద్ధ రంగంలో ఉంటే మనం గెలుస్తాము అనుకున్నారు. అలాగే మనం బైబిల్ తల కింద పెట్టుకున్నట్లు వాళ్ళు కూడా మందసాన్ని తెచ్చుకుందాం అనుకున్నారు. షిలోహుకు వెళ్ళి మందసాన్ని తీసుకొచ్చి యుద్ధ భూమిలో పెట్టారు. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి ఆ. అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీ యొక్క ఇద్దరు కుమారులైన హోఫ్నీను ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసము వద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలు అందరూ భూమి ప్రతిధ్వనినిచ్చునంత గొప్ప కేకలు వేసి, అబ్బో, అసలు దేవుని మందసం రాగా అసలు మనోళ్ళు మామూలుగా ఉంటుంది కదా, మనోళ్ళు ఏంటంటే యేసు రక్తం జయం అని అంటారు. ఈడు లోపల భయం, పైన యేసు రక్తం జయం అని అంటాడు, లోపల నాకేమో భయం అని అంటాడు. ఇట్లాంటి క్యాండిడేట్స్ వీళ్ళు ఏం చేశారు, మందిరం ఆ యొక్క దేవుని మందసాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు ఒకలాంటి సైకలాజికల్ ఫీలింగ్ అనమాట. ఏమనుకున్నారు, అబ్బా మందసాన్ని తీసుకొచ్చి యుద్ధరంగంలో పెట్టాము, ఇక గెలుపు మందే అనుకున్నారు. ఓ గొప్పగా అరుస్తున్నారంట. ఏమని అరుస్తున్నారు చూడండి, చదవండి. ఫిలిష్తీయుల భూమి ప్రతిధ్వనించునంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని, ఫిలిష్తీయుల కేకలు విని బాబోయ్, హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చనని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చనని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగు సంభ్రమింపలేదు. అయ్యయ్యో, మహాశూరుడకు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిష్తీయులారా, ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలార్జుల యుద్ధము చేయడని చెప్పుకొని. చూడండి, జాగ్రత్తగా గమనిస్తే మందసాన్ని తీసుకొచ్చుకున్న వాళ్ళేమో సైకలాజికల్గా ధైర్యం తెచ్చుకొని గట్టిగా అరుస్తున్నారు, రే రండ్రా చూసుకుందాం అన్నట్లు. అవతల శత్రువు ఏం భయపడుతున్నాడు, శత్రువు భయపడుతూ ఉన్నాడు. బాబోయ్, వీళ్ళు దేవుని మందసాన్ని తీసుకొచ్చేది. ఈ మందసం మామూలుది కాదు. ఈ మందసం ఎర్ర సముద్రంలో పాయలు చేసింది. ఈ మందసము ఏంటనుకున్నావు, యోర్దాను నదిని అది జలరాశిగా చేసింది. చదవండి. ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదని ఫిలిష్తీయులు గుర్తుపట్టారు. అర్థమవుతుందా? నీ దేవుడు నువ్వు గుర్తుపట్టవు, అన్యులు గుర్తుపడతారు. చాలా విచిత్రమైన విషయాలు ఏంటో తెలుసా? మన క్రైస్తవులకు దేవుని మీద అంత అజా ఉండదు. మన క్రైస్తవులము దేవుని గురించి అంతగా మనము పట్టించుకోం. మనకు రొటీన్ అన్నమాట, మనకు అలవాటు, మనకు అవసరానికే దేవుడు, ఆదివారాల దేవుడు, లేకపోతే అందరికీ దేవుడు ఉన్నాడు, మాకు కూడా ఒక దేవుడు ఉన్నాడు అన్న పద్ధతిలో మనం ఉంటాం. అన్యులైతే అలా కాదు. ఇన్ఫ్యాక్ట్ ఈ యొక్క బిల్డింగ్ ఫండ్, ఈ ల్యాండ్ గురించి ఫండ్స్ పూల్ చేస్తూ ఉన్నప్పుడు అన్యులు అనేక మంది వాళ్ళు ప్రతిస్పందించిన తీరు ఎంతో సవాలుగా మారుతుంది. ఎంతోమంది అన్యులు వాళ్ళు అయ్యో ఏదైతే ఏమి దేవుని మందిరం కడుతున్నారు తీసుకోండి అయ్యా అని వాళ్ళు దాచుకున్న డబ్బులు, వాళ్ళు దాచుకున్న రూపాయి కోడు పెట్టిన డబ్బులు వాళ్ళు అవి తీసుకొచ్చి దేవుని మందిరం కంటున్నారు కదండి, ఉంచండి, ఎవరికి చెప్పొద్దు, మా పేరు అక్కర్లేదు, మందిరాన్ని కట్టండి అని ఇస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకన్నా దేవునికి గౌరవం ఎక్కడుందో తెలుసా? అన్యుల మధ్య ఉంది. వాళ్ళు దేవుని యొక్క శక్తి ఎరుగుదురు. వాళ్ళకు తెలుసు దేవుడు శక్తి కలిగిన వాడని, వాళ్ళకు తెలుసు నువ్వు సేవించే దేవుడు సజీవుడు అని. మనమే మర్చిపోతూ ఉంటాం, మనమే దానిని పెద్దగా పట్టించుకోము. అవతల వాడికైతే దేవుని యొక్క సన్నిధి ఎంతో ఘనంగా ఎంచుతూ ఉంటారు. ఫిలిష్తీయులు మందసాన్ని తీసుకొచ్చిన ఇశ్రాయేలును చూచి వీళ్ళు దడుచుకుంటూ ప్రారంభించి అనుకుంటున్నారు, అయ్యో మనకు శ్రమ, ఈ జీవము గల దేవుని చేతిలో నుండి మనం రక్షించుకుందాం, రండి మనందరము ధైర్యం తెచ్చుకొని యుద్ధం చేద్దామని ఒకళ్ళొకరు పురుకొల్పుకుంటున్నారంట. చూడండి అక్కడ ఏమంటున్నాడు, అయ్యయ్యో మా ధైర్యము తెచ్చుకొని మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలార్జుల యుద్ధము చేయడని చెప్పుకొనిరి. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరుగుత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలులో 30
10,000 కాల్బలము కూలెను. ఆ, మరియు దేవుని మందసము పట్టబడెను. దేవుని మందసము పట్టబడను. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, మందసాన్ని తీసుకొచ్చి యుద్ధంలో పెట్టారు, గెలవాలి కదా, ఎందుకు ఓడిపోయారు? బైబిల్ తల కింద ఉంది కదా, ఎందుకు నీకు నిద్ర పట్టలేదు? దేవుని సన్నిధికి నువ్వు ప్రతి ఆదివారం వస్తున్నావు కదా, ఎందుకు నీ అలవాట్లు మారట్లేదు? నువ్వు దేవుడు అంటే భయభక్తులు ఉంది, నీకు దేవుడు అంటే భయం ఉంది. నీ భార్య చెప్పిన బట్టు, నీ భర్త చెప్పిన దాన్ని బట్టు ఎంతో కొంత కొంచెం దేవుడు అంటే నీకు శ్రద్ధాభక్తులు ఉన్నాయి. ఎందుకు ఎదగలేకపోతూ ఉన్నావు? ఎందుకు నీ జీవితంలో మనశ్శాంతి లేదు? నీ షెల్ఫ్లో బైబిల్ ఉంది, మొబైల్లో బైబిల్ ఉంది. బైబిల్ ఇంట్లో ఉంది కానీ గుండెల్లో లేదు. వాక్యము వింటానికి ఉంది కానీ మంద చెవులు కలిగి ఉంటున్నాం మనం. పైకి భక్తి కలిగి ఉండి దాన్ని శక్తిని ఆశ్రయించలేని వారిగా మనం ఉంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక కంప్లైంట్ వచ్చింది, అయ్యా నీ శిష్యుల దగ్గరకు దెయ్యములు పట్టిన నా కుమారుడిని తీసుకొచ్చాను, ప్రార్థన చేశారు, వదలలేదు అని అంటే ప్రభు ప్రార్థన చేసినాక ఆ చీకటి శక్తి వదిలిపోయింది. తర్వాత పక్కకి పిలిచి యేసయ్యను అడుగుతారు శిష్యులు, అయ్యా ఒక చిన్న సమాధానం, మేం ప్రార్థన చేస్తే ఎందుకు ఆ దయ్యాలు పోలేదు అని అడిగారు. అప్పుడు వాళ్ళు అన్నారు, ప్రభు అన్నాడు, మీరు లేఖనములను లో శక్తిని మీరు పొందుకోలేదు, లేఖనములో ఉన్న శక్తిని మీరు తీసుకోలేదు. మీరు వింటూ ఉన్నారు కానీ మీరు వదిలేస్తూ ఉన్నారు. మీరు పైకి భక్తి మాటలు చెబుతూ ఉన్నారు కానీ మీ జీవితాల్లో అది కనబడట్లేదు. ఫిలిస్తీయులు యుద్ధంలో గెలవటం, దేవుని మందసం తెచ్చుకుంటాం అనేది మంచి ఆలోచనే. దాంతోపాటు ఏముండాల్సింది? దేవుని భయము, దేవుని యొక్క శ్రద్ధ. ఈ ఫినెహాసు లేకపోతే అక్కడ ఉన్న ఇద్దరు కుమారులు ఎవరు? ఏలి కుమారులు ఎవరు? హోఫ్ని, ఫినెహాసు. వీళ్ళిద్దరూ యాజకులు. ఎలాంటి వాళ్ళు వీళ్ళు? మందసం దగ్గర పనికి మాలిన పనులు చేసిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళు మందసాన్ని తీసుకుని వచ్చి యుద్ధ రంగంలో పెడితే జయం కలుగుద్దా, అపజయం కలుగుద్దా? చెప్పండి. ఇంటిలో వాక్యం, షెల్ఫ్లో బైబిల్, లాకెట్ మీద సిలువ, మొబైల్లో స్క్రీన్ షాట్లు, వాట్సాప్లో స్టేటస్లు నిన్ను రక్షించవు. నీ హృదయంలో దేవుని వాక్యం రాయబడి ఉండాలి. నీ జీవితంలో నీ ప్రతి స్థితిలో దేవుని నువ్వు ముందు పెట్టుకోగలిగి ఉండాలి. దేవుని మీద ఆధారపడి ఉండాలి. కేవలం కష్టంలో దేవుని పెట్టుకునే వాళ్ళుగా ఉండకూడదు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? మిగతా సమయంలో ఇష్టానుసారంగా ఉన్నారు, యుద్ధం వచ్చి శత్రువు మీద పడినప్పుడు దేవుని తెచ్చిపెట్టుకుంటున్నారు. నువ్వు దేవుని తెచ్చిపెట్టుకునేవాడుగా ఉంటున్నావా? మందిరానికి చాలామంది వస్తూ ఉంటారు, తెచ్చిపెట్టుకునే భక్తి, తెచ్చిపెట్టుకునేది. ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిని బలవంతంగా తెచ్చిపెట్టుకుందామని చూశారు. మందసం వచ్చింది కానీ దేవుని సన్నిధి రాలే. గుర్తుంచుకోండి. అలాగే నువ్వు తెచ్చిపెట్టుకున్న భక్తితో దేవుని మందిరానికి వస్తే నీ శరీరం వచ్చింది కానీ నీ ఆత్మకు విడుదల కలగదు. ఎవరో బలవంతం చేస్తే నువ్వు వచ్చి కూర్చున్నావేమో తమ్ముడా, సహోదరుడా, సహోదరి, నువ్వు బలవంతంగా వచ్చి కూర్చున్నంత మాత్రాన నీ జీవితంలో కార్యము జరగదు. నీ యుద్ధాల్లో నీకు అపజయమే కలుగుద్ది. ఎందుకో తెలుసా? నువ్వు ఒకరి బలవంతం మీద వచ్చావు. తెచ్చిపెట్టుకునే దానితో ఎప్పుడు విడుదల కలగదు. తెచ్చిపెట్టుకునే ప్రార్థన, తెచ్చిపెట్టుకునే మాటలు, తెచ్చిపెట్టుకునే భక్తి, తెచ్చిపెట్టుకునే నటన, తెచ్చిపెట్టుకునే స్వభావము, మందిరంలో ఒక స్వభావము, బయటకు ఒక స్వభావము, ఆత్మీయంగా ఒక స్వభావము, ఆఫీస్కి వెళ్ళాక మరొక స్వభావము. తెచ్చిపెట్టుకునేది ఎప్పుడు నిలవదు. గుర్తుంచుకోండి.
ఇశ్రాయేలీలు మందసాన్ని తెచ్చిపెట్టుకుందాం అనుకున్నారు. తెచ్చిపెట్టుకునే దాని మీద ఆధారపడి గెలుద్దాం అనుకున్నారు. ఆ తెచ్చిపెట్టుకున్న దాన్ని చూసుకొనే ఫిలిస్తీన్లు భయపడిపోయి వాడు యుద్ధం చేస్తే ఇశ్రాయేలీలు ఓడిపోయారు. వాళ్ళకున్న భయము తెచ్చిపెట్టుకున్న వాడికి లేదు. వాళ్ళకున్న శ్రద్ధాభక్తులు, అవతల వాళ్ళకున్న శ్రద్ధాభక్తులు నీకు లేదు. వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేస్తుంటే నువ్వు మటుకు పొడి ప్రార్థన. 10 సంవత్సరాల క్రితం ఏ ప్రార్థనలు చేస్తున్నావో అక్కడే అదే స్థితిలో ఉన్నావేమో. నీ అభిషేకంలో మార్పు లేదు, నీ ప్రార్థనలో మార్పు లేదు, నీ జీవితంలో మార్పు లేదు, నీ స్వభావంలో మార్పు ఉండట్లేదు. జాగ్రత్త సుమా. దేవుని సన్నిధి ఎప్పుడు తెచ్చి పెట్టుకోలేము. దేవుని సన్నిధి ఎక్కడో తెచ్చుకొని బలవంతంగా తెచ్చుకొని పెట్టుకునేది కానే కాదు. దేవుని సన్నిధి ఎప్పుడు దిగి వచ్చేది. ఆమేన్, హల్లెలూయా. మోషేకు వ్యతిరేకంగా మిరియాము తర్వాత అహరోను మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు మేఘ స్తంభము, ఆయన మేఘము నుంచి దిగి వచ్చి మందిరపు ఆవరణములో నిలిచి వారితో ముఖాముఖిగా మాట్లాడను. దేవుని సన్నిధి ఎప్పుడు దిగి వస్తుంది, తెచ్చిపెట్టుకునేది కాదు. దేవుని సన్నిధి ఒకరు ఇస్తే పుచ్చుకునేది కాదు. దేవుని సన్నిధి ఒకరు చెయ్యేస్తే నీకు మీదకు దిగి వచ్చేది కాదు. దేవుని సన్నిధి దిగి వస్తుంది, కానీ నిలుపుకొని ఉండాలి. అభిషేకము దిగి వస్తుంది, అది టచ్ చేసినప్పుడు ఆ కాసేపు పరవశిస్తావు. యూ షుడ్ కంటైన్ ఇట్. కంటైన్ అంటే ఏంటి? కంటైన్ అంటే ఏంటి? దాంట్లో నువ్వు ఒదిగి ఉంచుకోవాలి. ఈ నీళ్ళు, ఇది గ్లాస్ ఖాళీ అయిపోయింది, దీంట్లో నేను పోస్తే ఇది దీంట్లో నీళ్లు ఇంకా పడతాయి. ఇది ఆల్రెడీ నిండిపోయి ఉంటే ఇంకా నీళ్లు పోస్తే ఏమవుతాయి? మన హృదయంలో చాలా వాటితో నింపేసుకొని ఉంటాం. దేవునికి స్పేస్ ఉండదు, దేవుని మాటకు స్పేస్ ఉండదు, దేవుని భయానికి స్పేస్ ఉండదు. ఎంత తెచ్చిపెట్టుకున్నా నిలవట్లేదు. ఫిలిస్తీన్ల దగ్గర ఇశ్రాయేలీలు ఓడిపోయారు. ఒక చాలా దౌర్భాగ్యమైన స్థితి ఇశ్రాయేలుకు కలిగింది. ఏంటో తెలుసా? దేవుని మందసము పట్టబడింది. అయ్యో, ప్రవక్త యొక్క కుమారులైన యాజకులైన వీళ్ళు ఏమైపోయారంట? చంపేశారు ఫిలిస్తీన్లు. చూడండి, దేవుని సన్నిధిలో పనికిమాలిన పని చేసేవాళ్ళు భయంకరమైన రీతిగా దేవుడు వాళ్ళని ముత్తుతాడు. వీళ్ళిద్దరూ హతులయ్యారు. అప్పుడు ఆ వార్త ఏలీకి వినబడుతుంది. ఆనాడు చదవండి సిస్టర్. యుద్ధ భూమిలో నుండి పరిగెత్తుకొని వచ్చి చిరిగిన బట్టలతోనూ తల మీద ధూళితోనూ షీలోహులో ప్రవేశించును. అతడు వచ్చినప్పుడు ఏలీ మందసము విషయమై గుండె త్రోవ ప్రక్కన పీఠం మీద కూర్చుండి ఎదురు చూచుచుండెను. ఆ మనుషుడు పట్టణంలోనికి వర్తమానము తేగా పట్టణస్థులందరూ కేకలు వేసిరి. చూడండి ఏమంటున్నాడు? అతడు వచ్చినప్పుడు ఏలీ మందసము విషయమై గుండె అవ్యుచు త్రోవ పక్కన పీఠము మీద కూర్చుండి ఎదురు చూచుచుండెను. ఆ మనుషుడు పట్టణంలోకి వర్తమానము తేగా పట్టణస్థులందరూ కేకలు వేసిరి. ఆ తర్వాత ఏలీ ఆ కేకలు విని ఆ మనుషుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియజెప్పాను. ఏలీ ఎంత సంవత్సరాలు? 98 సంవత్సరాలు ముసలివాడైన ప్రవక్త ఏలీ. అతని దృష్టి అతని కండ్లు కానరాకుండెను. ఆ మనుషుడు యుద్ధములో నుండి వచ్చిన వాడను నేనే. నేడు
యుద్ధములో నుండి పరిగెత్తుకుని వచ్చితునని ఏలీతో అనగా అతడు నాయన అక్కడ ఏమి జరిగినని అడిగాను. అందుకు అతడు ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల ముందర నిలువలేక పారిపోయిరి, జనులలో అనేకులు హతులైరి, హోఫ్ని ఫీనెహాసు అను ఇద్దరు కుమారులు మృతులైరి, మరియు దేవుని మందసము పట్టబడినని చెప్పును. చూడండి ఎంత దౌర్భాగ్యమైన స్థితితో నీ కుమారులు చనిపోయారు. ఏలి, నువ్వు సేవించే ఆ మందసము కూడా పట్టబడింది అని చెప్పారు. ఒక చాలా యాదృచ్ఛికమైన విషయం ఏంటంటే, లేకపోతే కోఇన్సిడెన్స్ ఏంటంటే, అప్పుడే ఏలి యొక్క కోడలు గర్భవతి అయి నిండు చూలాలై ఉంటుంది. ఆమె కుమారుని కంటూ ఉంటుంది. ఆ సమయంలో, ఆ మందసము పట్టబడిన సమయంలో, కుమారుని కంటున్న సమయంలో అక్కడ చూస్తే ఏమనుంది? దేవుని మందసమను మాట అతడు పలుకగానే ఏలి ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయెను. చూసారా? ఏలి ఆ మాట విని, మందసము పట్టబడగానే ఏలి ఆ మాట విని ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. ఏలి అనగా అతడు వృద్ధుడై బహు స్థూల దేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చెను. ఏలి కోడలకు ఫీనెహాసు భార్యకు ఇప్పుడు చూడండి, ఏలి కోడలు ఫీనెహాసు యొక్క భార్య అప్పటికి గర్భము కలిగి కనుమృతులైనందున దేవుని యొక్క మందసము పట్టబడిననియు, దేవుని యొక్క మందసము పట్టబడిననియు, తన మామయు తన పెనిమిటియు చనిపోయిరని, తన మామ చనిపోయాడు, తన పెనిమిటి యుద్ధంలో చచ్చిపోయాడు అని ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కృంగి ప్రసవమాయెను. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచిన స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిది గాని ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయు లక్ష్య పెట్టకయు నుండినదే. అమ్మా బాధపడకు, నీకు 12 కుమారుడు పుట్టాడు అని అంటే ఆమె లక్ష్య పెట్టకయు నుండినదే. దేవుని మందసము పడిన సంగతిని, తన మామయు పెనిమడియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలులో నుండి పోయినని చెప్పి, అందరూ చెప్పండి, ప్రభావము ఇశ్రాయేలుని వెడలిపోయెను అని చెప్పి కుమారుడికి ఏమని పేరు పెట్టింది? తన బిడ్డకు ఈకోబోదు అని పేరు పెట్టను. ప్రభావము పోయెను. ఎన్ని కుటుంబాల్లో నుంచి ప్రభావం పోతుందో, ఎంతమంది జీవితాల్లో నుంచి శత్రువు దేవుని సన్నిధిని ఎత్తుకుని పోతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు విత్తు అనే ఉపమానం చెప్తూ వాక్యము అనే విత్తనములు విత్తబడుచు ఉన్నప్పుడు శత్రువు, ఆ దుష్టుడు అనే ఆ పక్షులు వచ్చి త్రోవ పక్కన విత్తబడిన ఆ యొక్క వాక్యములు ఎత్తుకుని పోతూ ఉన్నాయంట. శత్రువు అనేక సార్లు నీ జీవితంలో దేవుని యొక్క కార్యాలను ఎత్తుకుని పోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నీ జీవితంలో, నీ హృదయంలో ఉన్న దేవునికి ఇచ్చే ఆ అధికమైన స్థానాన్ని దేవునికి నువ్వు ఇవ్వక దేవుని నువ్వు నిర్లక్ష్యం పెడుతూ ఉన్నప్పుడు దేవుని ప్రభావము విడిచిపోతుంది. ఈ యొక్క స్త్రీ చెప్తూ ఉంది, కుమారుని కంటూ అంటుంది, అయ్యో ప్రభావము ఇశ్రాయేల్లో నుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టెను. ప్రభావము ఇశ్రాయేల్లో నుండి చెరపట్టబడింది. తమ్ముడా, చెల్లి, నీలో ఉన్న ప్రభావము చెరగొట్టబడిపోయిందా? అంతకు ముందున్న ప్రార్థనాత్మ తగ్గిపోయిందా? అంతకు ముందున్న ఆ ప్యాషన్, దేవుని కొరకైన ఆసక్తి మందగించిందా? నీలో ఎంతో కొంత ఉన్న దేవుని కొరకున్న ఆసక్తి ఈరోజు నిరాసక్తంగా మారిందా? ఏదో మీ భార్య ఆమె బాధపడుద్దని వచ్చి కూర్చుంటున్నావా? లేకపోతే 2 గంటలు కూర్చుంటే ఏమైందిలే, ఏదో భక్తికి భక్తి, ముక్తికి ముక్తి వస్తుంది అనుకుంటున్నావా? నువ్వు దేవుని సన్నిధి నువ్వు ఎలా ఎంచుతూ ఉన్నావు? దేవుణ్ణి ఆపద ముక్కులు వాడుగా చూస్తున్నావా? దేవుడు కేవలం ఇచ్చేవాడుగానే చూస్తూ ఉన్నావా? నీ అవసరాలు తీర్చేవాడుగానే చూస్తున్నావా? నీ రోగములను స్వస్థపరచేవాడుగా, నీకు ఆశీర్వదించేవాడుగా, కేవలం వీటి కోసమేనా నువ్వు దేవుడితో నువ్వు ట్రాన్సాక్ట్ చేసేది? నేను ఈ మాట చాలా క్లియర్గా చెప్తున్నాను. ట్రాన్సాక్ట్ చేస్తున్నావు. ట్రాన్సాక్షన్ అంటే ఇచ్చి పుచ్చుకుంటాం.
నువ్వు ఒకటి ఇస్తే నేను ఒకటి ఇస్తాను. మనం చాలామంది దేవుడితో ఎప్పుడు మనం మాట్లాడుకునే సంభాషణ ఏంటంటే, నువ్వు నాకు ఇది ఇవ్వు, నేను నీకు అది ఇస్తాను. దేవుని లంచగుండి వాడిగా చేస్తాం. దేవా నువ్వు ఇవ్వు, అప్పుడు చూసుకో నా సంగతి, నేను అసలు నీ కొరకు ఏమి చేస్తానో నీకే తెలియదు అంటావు. అవునరా, కొన్ని సంవత్సరాలు అయినాక నాకే తెలియట్లేదు అని అంటాడు దేవుడు. ఎందుకంటే ఏమీ చేయట్లేదు మనం. ప్రభావము ఇశ్రాయేలు నుండి పట్టబడను, చెరపట్టబడిపోయాను. ఈ మాట చూడండి, చెరపట్టబడిపోవటం అంటే ఏంటి? ఎవరో బలవంతంగా వచ్చి తీసుకొని పోయారు. నీలో దేవుని యొక్క ఆకాంక్ష, దేవుని కొరకైన ఆశ, నీ సమస్యలు అయి ఉండొచ్చు. విత్తు అని ఉపమానం చెప్తూ ఉన్నప్పుడు ముండ్లపొదల గురించి చెప్పాడు కదా ప్రభు. ముండ్లపొదలు ఏమన్నాడు? ఐహిక విచారములు. రేపు బిల్లు ఎలా కట్టాలి, పిల్లల ఫీజు ఎలా కట్టాలి, ఇది కూడా మందసాన్ని చెరగొట్టుకొని పడుతుంది. కొన్ని రాతి నేల మీద పడెను, హృదయం కఠినమైపోయింది. నేను మనుషులు నమ్మనండి, ఎవరిని నమ్మను, నాకు పడిన అనుభవాలు అట్లాంటి అని అంటావు. మందసము చెరకట్టబడిపోయింది. మందసము చెరకట్టబడిపోయింది. దేవుని ప్రభావం నీ నుంచి వెళ్ళిపోతూ ఉంది. దేవుని ప్రభావం నువ్వు నిలుపుకోగలుగుతున్నావా? తెచ్చిపెట్టుకోగలుగుతున్నావా? తెచ్చిపెట్టుకునే భక్తి, తెచ్చిపెట్టుకునే దేవుని సన్నిధి, తెచ్చిపెట్టుకునే దాంట్లో గెలుపు ఉండదు. ఇది మనం చూస్తూ ఉన్నాం. సాక్షాత్తు ప్రవక్త ఏలీ ఆ మాట విని పడి మెడ విరిగి చనిపోయాడు. అతని ఇద్దరు కుమారులు ఆ యుద్ధ రంగంలో చంపేశారు. కోడలు ప్రసవించి కుమారుని కని, అమ్మా నీకు కుమారుడు పుట్టాడు అని అంటే ఆనందం లేక ఏం ప్రయోజనం అయ్యా? ప్రభావము ఇశ్రాయేలును నుంచి చెరపట్టుకొని పోయెను. తమ్ముడా, చెల్లె, నీకు ఒక గొప్ప సుందరమైన గృహం ఉండుండొచ్చు, ఒక చక్కటి బిజినెస్ ఉండుండొచ్చు, ఒక చక్కటి కుటుంబము, చక్కటి ఉద్యోగం, ఒక చక్కటి వాహనాలు నీకు ఉండుండొచ్చు. వాటిలో దేవుని సన్నిధి లేకపోతే అవన్నీ ఒట్టివిగా మారిపోతాయి. ప్రభావము ఇశ్రాయేలు నుండి చెరపట్టు కనుబడి పోయెను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రభావం, ఈకోబోదు వంటి పరిస్థితులు నువ్వు వెళ్తూ ఉన్నావా? ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఒక ఆమె, పాస్టర్ గారు నాకు మనవడు పుట్టాడండి, దేవునికి స్తోత్రం అందంట. అమ్మా దేవునికి స్తోత్రం, చాలా మంచిదమ్మా. పాస్టర్ గారండి మీరు ఎట్లయినా వచ్చే వారం రావాలండి, వచ్చి మా ఇంట్లో స్తుతి కొడుకు పెట్టుకోవాలండి అందంట. అలాగే అమ్మా. పాస్టర్ గారండి నేను బాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బైబిల్ తెరిచి మా పిల్లోడికి ఏం పేరు పెడదామని చూస్తే నా ఏలు ఇక్కడికి వచ్చేసిందండి, మా మనవడికి ఇకోబోదు అని పేరు పెడదామనుకున్నానండి అని అందంట. ఇకోబోదు అని అంటే ప్రభావము విడిచిపోయాను. పాస్టర్ గారు తలబట్టుకొని, అమ్మా లాటరీ వేసి తీసేది కాదు పేరు, ఆలోచించి పెడదాంలే అని అన్నాడంట. ప్రభావం విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు చాలామంది జీవితాల్లో. నీ వ్యక్తిగత జీవితంలో ప్రభావం బయటకు వెళ్ళిపోతూ ఉంది. ఇదివరకు ప్రేమ, ఇదివరకటి ఆసక్తి, ఇదివరకున్న ఆ యొక్క ఆ తపన ఇప్పుడు ఎందుకో నీకు తగ్గిపోతూ ఉంది. ప్రభావము విడిచి వెళ్ళిపోతూ ఉంది. మందసం పట్టబడింది, దేవుని మందసం నీలో నుంచి వెళ్ళిపోయింది. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నీ దేహమే దేవుని ఆలయమై ఉన్నది అన్నాడు. నీలో పరిశుద్ధాత్ముడు వసిస్తాడు, నీలో దేవుడు ఉంటాడు. ప్రభావము ఇశ్రాయేలు నుంచి విడిచిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. మందసాన్ని ఫిలిస్తీన్లు తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టారు తెలుసా? ఇశ్రాయేలు దేవుడు గొప్పోడా మా దేవుడు గొప్పోడో చూసుకుందాం,
ఎదురు పెడదాం అనుకున్నారు. ఊర్లో కోడి పందాలు చేస్తారు తెలుసా? గోదావరి జిల్లా వాళ్ళకి బాగా తెలుస్తుంది కోడి పందాలు. కోడిని ఎదురుగుండా పెడతారు, ఏది గొప్పదో తెలుసుకుంటారు. అయ్యి కొట్టుకుంటాయి కదా, బాగా బలమైంది బ్రతుకుద్ది, బలహీనమైంది చచ్చిపోద్ది. అలాగే ఫిలిస్తీన్లు అనుకున్నారు, ఈ మందసాన్ని తీసుకెళ్ళి దేవుని మందసమును పట్టుకొని ఫిలిస్తీన్లు దేవుని మందసమును పట్టుకొని ఎబెనెజరు నుండి అష్డోదునకు తీసుకొని వచ్చి, ఆ వీడియో చూపించండి అమ్మా. అష్డోదుకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాగోను అనే పెద్ద విగ్రహం ఉంది, ఫిలిస్తీన్ల యొక్క విగ్రహం. ఆ విగ్రహం ఆపోజిట్ మందసాన్ని పెట్టడానికి అక్కడ ఉంచారు. ఆ మందసం అక్కడ పెట్టినప్పుడు మరునాడు అష్డోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరల ఉంచిరి. చూడండి, మొదటి రోజు ఆ దాగోదు దగ్గర మందసాన్ని పెట్టినప్పుడు దాగోదు విగ్రహం ఏం చేసిందంట? మందసం ఇలా ఉంటే దాగోదు విగ్రహం ఇలా పడి నేలను బోర్లబడిందంట. పెద్ద విగ్రహం మందసం ఎదురుకుండా ఇలా బోర్లబడిందంట. అరే మన దేవుడు ఏంటి ఇట్లా పడిపోయాడు అని మళ్ళా వచ్చి లేపారంట. అది కూడా చూడండి, చూపించండి అమ్మా. ఎస్, ఇక్కడ నుంచి కనబడుతుందా? ఓకే. మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లను పడి ఉండెను. దాగోదు దేవుని మందసం మీద నేలను బోర్ల పడెను. దాగోను యొక్క తలయు రెండు అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చి వారేమి నేటి వరకు ఎవరునూ అష్డోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. యెహోవా హస్తము అష్డోదు వారి మీద భారముగా ఉండెను. అష్డోదు వారు దాని సరిహద్దులలోనున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి గడ్డలు వచ్చేసినట్టు ఫిలిస్తీన్లందరికీ గడ్డల రోగం వచ్చిందంట. హతము చేయగా అష్డోదు వారు సంభవించిన దాన్ని చూచి ఇశ్రాయేలీయుల దేవుని హస్తము మన మీదను ఇశ్రాయేలీయుల దేవుని హస్తము మన మీదను మన దేవతయగు దాగోను మీదను బహుభారముగా నున్నదే. ఆయన మందసము మన మధ్య నుండుటయే దీనికి. ఆయన మందసం మన దగ్గర ఉంచుకోలేం బాబోయ్. ఈ మందసం మన దగ్గర వద్దు. ఈ మందసము మన దగ్గర ఉంటే ఈ గడ్డలు భరించలేకపోతున్నాం, ఆ దేవుని యొక్క ప్రభావాన్ని భరించలేకపోతున్నామని ఒక పాడె ఎద్దులను పట్టుకొని అది ఇక మన మధ్య నుండకూడదని చెప్పుకొని అది ఇక మన దగ్గర ఉండకూడదని చెప్పుకొనుచు ఫిలిస్తీన్ల సర్దారులందరూ పిలువనంపించి ఇశ్రాయేలు దేవుని మందసము మనల్ని ఏమి చేయదమని అడిగిరి. అందుకు వారు ఇశ్రాయేలు దేవుని మందసము ఇక్కడ నుండి గాతు పట్టణముకు పంపుడని చెప్పగా జనులు ఇశ్రాయేలు దేవుని మందసము అక్కడ నుండి గాతునకు మోసుకొని పోయిరి. అయితే వారు అష్డోదు నుండి గాతునకు దానిని మోసుకొని పోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలను పిన్నలనేమి రహస్య స్థానములో గడ్డలను లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసెను. వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి మనలను మన జనులను చంపివేయవలనని వీరు ఇశ్రాయేలు దేవుని మందసమును మన ఎద్దుకు తీసుకుని వచ్చిరనిది. కాగా జనులు ఫిలిస్తీన్ల సర్దారులందరినీ పిలువనంపించి ఇశ్రాయేలు దేవుని మందసము మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని దేవుని హస్తం అక్కడ బహుభారంగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణస్థులందరినీ పట్టి ఉండెను. చావక మిగిలిన వారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశమునకు వినబడెను. యెహోవా మందసము 7 నెలలు ఫిలిస్తీన్ల దేశమందునిన తరువాత ఫిలిస్తీన్ల యాజకులు శకునము చూచు వారిని పిలువనంపించి యెహోవా మందసము ఏమి చేయదము ఏమి చేసి స్వస్థలమునకు దాన్ని పంపుదమో తెలియజెప్పుడనగా వారు ఇశ్రాయేలు దేవుని మందసము పంపివేయని ఉద్దేశించిన ఎడల ఊరకే పంపక ఏ విధము చేతనను ఆయన అపరాధమైన అర్పణము చెల్లింప. సరే, ఇవన్నీ మన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవుని మందసాన్ని భరించలేకపోయారు ఫిలిస్తీన్లు. అది వాళ్ళ దగ్గర ఉంటే భారంగా ఉందంట, ఇబ్బందిగా ఉందంట. సికింద్రాబాద్లో ఉన్నప్పుడు అనుకుంటా బాగా పరిచయం నాకు. కింద రెంట్కు ఉండేవాళ్ళు మా తెలిసిన బంధువులు.
పైన ఓనర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళకున్న పరిస్థితి కింద చక్కగా ప్రార్థన చేస్తూ ఉంటుంటే పైన ప్రతిరోజు వాళ్ళ రాత్రులు ఆ విగ్రహాలన్నీ పడిపోతూ ఉండేయంట. అర్థమయ్యేది కాదు, వాళ్ళకి నిద్ర పట్టకుండా ఉండేది. ఎందుకు అనంటే కింద దేవుని బిడ్డలు చేస్తున్న ప్రార్థన పైన అల్లకల్లోలం క్రియేట్ చేస్తూ ఉంది. దేవుని బిడ్డలు ఎక్కడ ప్రార్థిస్తే అక్కడ దేవుని సన్నిధి నిలిచి ఉంటుంది. హల్లెలూయా. శత్రువు దేవుని సన్నిధిని భరించలేడు, గుర్తుంచుకోండి. శత్రువు ఒకవేళ నీ దగ్గర నుంచి సంతోషాన్ని దొంగిలించవచ్చు, శత్రువు ఒకవేళ నీ దగ్గర నుంచి ఆరోగ్యాన్ని దొంగిలించవచ్చు, సమృద్ధిని దొంగిలించవచ్చు. దేవుని బిడ్డల దగ్గర నుంచి దొంగిలింపబడినది ఏదియు శత్రువు వాడి దగ్గర ఉంచుకోలేడు. శత్రువే మరలా దోచుకున్నది తీసుకొచ్చి మరలా నీకు అప్పగించాలి. హల్లెలూయా. ఫిలిస్తీయులు మందసాన్ని మరలా మోసుకుంటూ వచ్చి ఆ యొక్క పాడె ఎద్దుల మీద పెట్టుకొని మందసాన్ని ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు తీసుకొస్తారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దీంట్లో మనం నేర్చుకోవాల్సిన పాఠము, తెచ్చిపెట్టుకునే దాన్ని బట్టి నీకు గెలుపు ఎప్పుడు రాదు. తెచ్చిపెట్టుకునే భక్తి నీకు జయము ఇవ్వలేదు. నీ దగ్గర నుంచి శత్రువు ఒకవేళ దేవుని ప్రభావాన్ని దోచుకొని ఉన్నట్లయితే, నువ్వు ప్రార్థిస్తే, నువ్వు దేవుని దగ్గర అడిగితే, నీ దగ్గర నుంచి శత్రువు ఏది కొల్లగొట్టుకొని పోయాడో అదే శత్రువు మరలా తీసుకొచ్చి నీకు అధికముగా మరలా తిరిగి ఇచ్చేస్తాడు. హల్లెలూయా. దేవుని మందసంతో పాటు వాళ్ళు ఏం తీసుకొచ్చారో తెలుసా? గడ్డల వంటి బంగారపు పొదుగులను, చాలా బంగారమును తీసుకొని వచ్చి దేవునికి, యెహోవా దేవునికి బహుమానములుగా తీసుకొని ఇస్తారు. తీసుకొని వచ్చి ఇశ్రాయేలీయులకు వాళ్ళు ఇచ్చేస్తారు. చూస్తే మనం బైబిల్లో చూస్తే అక్కడ ఇశ్రాయేలీయుల దగ్గరకు ఆ మొదటి సమూయేలు 5వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనం నుంచి చదువుదాం. వారు దేవుని మందసమును ఎక్రోనుకు పంపివేయగా, దేవుని మందసం ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి, మనలను మన జనులను చంపివేయవలనని వీరు ఇశ్రాయేలు దేవుని మందసము మన ఎద్దుకు తీసుకుని వచ్చి, బాబు దేవుని మందసాన్ని ఇక్కడ మీ దేశంలో ఉంచనంటే వాళ్ళను, బాబోయ్ వద్దు, ఈ దేవుని మందసాన్ని మేము ఉంచలేము అని అంటున్నారు ఎక్రోనీయులు. ఆ తర్వాత జనులు ఫిలిష్తీయుల సర్దారులందరినీ పిలువనంపించి, ఇశ్రాయేలు దేవుని మందసము మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిది. ఆ మందసము ఎక్కడ తీసుకొచ్చామో అక్కడికి తీసుకువెళ్ళేద్దామని స్వస్థానముకు తీసుకొని పంపించుడని అనిరి. దేవుని హస్తము అక్కడ బహు భారముగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణస్థులందరినీ పట్టి ఉండెను. చావక మిగిలి ఉన్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశము వరకు వినబడెను. దేవుని మందసము పట్టబడినప్పుడు శత్రువులకు భయము, శత్రువులకు లేకపోతే అపాయము దేవుడు కలగజేశాడు. నీ దగ్గర నుంచి దొంగిలింపబడింది, నీకు విరోధంగా లేచిన ప్రతి ఒక్కళ్ళకి దేవుడు వారికి భయము కలగజేయునుగాక. ఆమేన్. నీ దగ్గర నుంచి ఎవరన్నా సంతోషం దొంగిలించారా? నీ దగ్గర నుంచి ఎవరన్నా డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వట్లేదా? నీ దగ్గర నుంచి నిన్ను దగా చేసి నిన్ను మోసం చేశారా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను వారికి భయమును కలగజేస్తా.
పోయి తీసుకువెళ్ళిపోయాడో, ఏదైతే చెరగొట్టుకొని పోయి తీసుకువెళ్ళిపోయాడో, నువ్వు దేవుని దగ్గర తిరిగి వచ్చినప్పుడు దేవుడు శత్రువుకే భయము కలగజేసుకొచ్చి ఆ కొల్ల కొట్టుకొని పోయినది నీ దగ్గర నుంచి దోచుకు వెళ్ళింది మరలా తీసుకొని వచ్చి పెడతాడు. దేవుని సన్నిధిలో ఇంత ప్రభావం ఉంది. ఎందుకు దేవుని సన్నిధిని యుద్ధరంగంలో తెచ్చుకోవాలనుకున్నారు హెబ్రీలు అంటే దాంట్లో శక్తి ఉంది కాబట్టి. వారు పైకి భక్తి కలిగి ఉన్నారు కానీ దాని శక్తిని ఆశ్రయించలేకపోయారు, అందుకే జయము పొందలేకపోయారు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతమంది దేవుని మందిరంకి వస్తూ ఉంటారు కానీ కొంతమందే దేవుని ప్రభావాన్ని పొందుకోగలుగుతారు. అందరూ దేవుని ప్రభావాన్ని పొందుకోలేరు. అందరూ కూర్చుంటారు, కొంతమంది కళ్ళు మూస్తూ ఉంటారు, కొంతమంది ఆవులిస్తూ ఉంటారు, కొంతమంది ఎప్పుడు ఆపుతాడు బాబు అనుకుంటూ ఉంటారు, కొంతమంది ఇదేం చర్చరా 1 గంట దాకా ఉండే చర్చ అనుకుంటూ ఉంటారు. రకరకాల ఆలోచనలు. ఎందుకంటే మందసము చెరపట్ట కనబడిపోయి నీలో దేవుని ప్రభావము ఉన్నట్లయితే దేవుని సన్నిధిని నువ్వు సంతోషిస్తావు. తెచ్చిపెట్టుకునే భక్తి చేయకూడదు. తెచ్చిపెట్టుకున్నది ఏది నీకు జయము ఇవ్వదు. ప్రార్థన చేసుకొని మనము ఈరోజు దేవుని తట్టు చూద్దాం. దేవా, ఇశ్రాయేలీయులు తెచ్చిపెట్టుకున్నారు మందసాన్ని. ఆ యుద్ధరంగంలో ఆ మందసాన్ని తెచ్చిపెట్టుకున్నారు. ఆ యుద్ధరంగంలో ఆ మందసాన్ని తెచ్చి మాకు మందసం ఉంది, మాకు ఖచ్చితంగా జయం కలుగుద్ది అనుకున్నారు కానీ ఓడిపోయారు. మందసం పట్టబడింది, ప్రభావము ఇశ్రాయేల్ దగ్గర నుండి చెరపట్ట కనబడిపోయింది, ప్రభావము చెరకొట్టబడిపోయింది. దేవా, ఇక్కడ ఉన్న కొంతమంది జీవితాల్లో ప్రభావం శత్రువు చెరపట్టుకొని పోయాడు. ఇక్కడ ఉన్న కొంతమంది జీవితాల్లో వారి కుటుంబాల్లో ప్రభావం విడలిపోయింది. నీరు కారిపోయారు, ఎండిపోతూ ఉన్నారు. డ్రై హార్ట్స్, దే కుడెంట్ ప్రే, దే కుడెంట్ వర్షిప్ యూ. ఎండిపోయారు. ఎండిన పరిస్థితుల్లో జీవ జలధారలు ప్రవహింపచేయవాడు నీవే. ఎక్కువబోదు అనుభవాలలోకి వెళ్ళిపోయారు. అయ్యో, ప్రభావము ఇశ్రాయేలును విడిచిపోయాను. కొంతమంది జీవితాల్లో ప్రభావం వెళ్ళిపోయింది. ఆ ప్రభావం కొరకు ఈరోజు ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో ఆ ప్రభావము ఏదైతే కోల్పోయారో మరలా దొంగిలించిన శత్రువే మరలా ఆ ప్రభావాన్ని విడిచిపెట్టునుగాక. ఆ యొక్క కోల్పోయిన ప్రభావముకు 2 ప్రభావం నీ బిడ్డలు పొందుకుందురుగాక. శత్రువు ఏదైతే దొంగిలించాడో అది మరలా శత్రువే దాన్ని విడిచిపెట్టునుగాక. ఎవరైతే దేవా నీ బిడ్డల దగ్గర నుంచి నిష్కారణంగా తీసుకున్నారు, నమ్మించి మోసం చేస్తూ ఉన్నారు, వాళ్ళకు నీ భయం కలగ చేయండి. ఆ ఫిలిస్తీయులకు ఆ యొక్క భయమును ఎలాగో కలగజేసి మందసాన్ని మరలా తీసుకొని వచ్చి ఇశ్రాయేలుకు అప్పచెప్పారు. నీ బిడ్డలు కొంతమంది ఉన్నారు దేవా, వాళ్ళు కొంతమందిని నమ్మి వాళ్ళు డబ్బులు ఇచ్చారు, కొంతమందిని నమ్మి వాళ్ళు సహాయం చేశారు. ఇప్పుడు వాళ్ళు మోసగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నీ బిడ్డలు బాధపడుతూ ఉన్నారు. శత్రువు కొల్లగొట్టుకోని పోయాడు. ఈరోజు ప్రార్థిస్తూ ఉన్నాను, యేసు నామములో ఐ ప్రొక్లెయిమ్ రెస్టోరేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమున దేవా సమకూర్పు జరుగునుగాక. ఏదైతే శత్రువు ఎవరైతే కుటుంబాల్లో నుంచి దొంగిలించుకుపోయాడో యేసు నామములో ఆ దొంగిలింపబడిన ప్రభావము తిరిగి వచ్చునుగాక. కృప చూపించండి, జ్ఞాపకం చేసుకోండి, మీ కనికరం దయచేయండి. దేవా, అన్నీ ఉండి నీ సన్నిధి లేకపోతే ఏం ప్రయోజనం ప్రభువా? మాకు అన్నీ ఉండి దేవా నీ సన్నిధి లేకపోతే మాకేం ప్రయోజనం? కృప కలిగిన దేవా జ్ఞాపకం చేసుకోండి. దేవా, మీ ప్రభావమును మేము నిత్యము కలిగి ఉండగట్టుకు సహాయం చేయండి. తెచ్చిపెట్టుకునే భక్తి వద్దు, తెచ్చిపెట్టుకునే ప్రార్థనలు వద్దు, తెచ్చిపెట్టుకునే మరొకటి చేయని వద్దు ప్రభువా. అలవాటు భక్తి, అవసరాల భక్తి చేసేవాడిగా ఉండనే వద్దు ప్రభువా. నిత్యము నాకు అన్నీ ఉన్నా, నాకు ఏమీ లేకున్నా
నీవు నా హృదయంలో ఉన్నావు. నువ్వే నా దేవుడు, నువ్వే నా ప్రభువు. నా అవసరాలకు మించిన వాడవు నీవు, నా అక్కర్లకు మించిన వాడవు నీవు, నా అనారోగ్యానికి మించిన వాడవు నీవు, నా అప్పులకు మించిన వాడవు నీవు, నా కన్నీటికి మించిన వాడవు నీవు. నువ్వు నమ్మదగిన వాడవు, నువ్వు నమ్మదగిన వాడవు. నీ వైపు చూస్తూ ఉన్నావు. కృప కలిగిన దేవా, సహాయం చేయండి, కృప చూపించే సహాయం చేయండి. మీ జీవితాల్లో శత్రువు ఏది ఎత్తుకొని వెళ్ళిపోయినా, నీ ఆనందాన్ని వెతుకెళ్ళిపోయాడా, నీ ధనాన్ని ఎత్తుకెళ్ళిపోయాడా, నీ ఉద్యోగాన్ని వెతుకెళ్ళిపోయాడా, ప్రభావము విడిచి వెళ్ళిందా? తమ్ముడా, దేవుడు చెబుతూ ఉన్నాడు, నేను మరలా తిరిగి తీసుకొస్తాను. నువ్వు కోల్పోయిన ప్రభావాన్ని నేను మరలా తీసుకొస్తాను. దేవుడు చెబుతూ ఉన్నాడు, నువ్వు పోగొట్టుకున్నది రూపాయి కూడా నువ్వు నష్టపోకుండా దేవుడు తిరిగి తీసుకొస్తాడు. నువ్వు నమ్మి ఆయన వైపు చూస్తే దేవుడు శత్రువుకు భయం కలుగజేస్తాడు. దేవుడు నీ దగ్గర నుంచి ఎవరైతే ఎత్తుకొని పోయారో వాళ్ళకే భయం కలుగజేస్తాడు. వాళ్ళను నిద్ర పట్టకుండా చేస్తాడు. వాళ్ళ అష్టోజు దేవతలను పడవేస్తాడు. వారే దండం పెట్టుకొని వచ్చి నీ దగ్గరకు వస్తారు. అయ్యా, పొరపాటు అయిపోయింది, నిన్ను నష్టపరచాలనుకున్నాను, ఇదిగో నీ దేవుడు సజీవుడు అని నీ దగ్గర నుంచి తీసుకున్నది, న్యాయంగా నీకు రావాల్సిన ప్రతిదీ వారి తిరిగి నీకు ఇచ్చుదురుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని నమ్మిన వాళ్ళు మీరు లేచి నిలబడక్కర్లేదు. మీరు కూర్చొని మీరు ఎక్కడున్నారో అక్కడ మీ హృదయంలో మీరు దాన్ని విశ్వసించండి. మిడతలను చీడ పురుగులను తిన్నవి ఏదియు అదంతయు నేను తిరిగి దేవుడు ఇస్తానంటున్నాడు. దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూర్చి జరిగిస్తాడు దేవుడు. నీకు దేవుడు సమకూర్పిస్తాడు. నువ్వు పోగొట్టుకున్నది రెండంతలు నువ్వు పొందుకుంటావు. శత్రువు ఏదైతే కొల్లగొట్టుకొని పోయాడో, ఒకరకం సమయంలో శత్రువు ఎందుకో వాడు తీసుకొని వెళ్ళిపోయాడు, అది దేవుని మహిమార్థమే, దేవుని మహిమార్థమే. దేవుడు మరలా దాన్ని నీకు తిరిగి ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ మందస్సము ఒకనొకప్పుడు ఇదిగో ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుంచి చెరకొట్టుకొని పడిపోయింది. మరలా ఆ మందస్సాన్ని బంగారంతో నింపి చేతులతో జాగ్రత్తగా తీసుకొచ్చి, అయ్యా మీ దేవుడు సజీవుడు అని దండం పెట్టారు ఫిలిస్తీన్లు. ఈరోజు నువ్వు కోల్పోయిన ప్రతీది దేవుడు నీకు తిరిగి ఇచ్చునుగాక. ప్రతి ఒక్కరి జీవితాల్లో సమకూర్పు జరుగునుగాక. అటువంటి కృప సంఘంలో ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, నీ బిడ్డను ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరికి ఆ రెస్టరేషన్ మీరు దయచేయండి, ఆ సమకూర్పు మీరు దయచేయండి. కృప చూపించి జ్ఞాపకం చేసుకోమని, నీ బిడ్డలైన వారిని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కృప చూపించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.